ఏదమ్మా గ్రామ దేవత సంకులమ్మ దేవత. శంకులమ్మ అందరూ అన్ని గ్రామాల్లో ఉంటుంది కదా. అన్ని గ్రామాల్లో ఉంటుంది. అంటే అన్ని పంచాయతీల్లో అన్ని గ్రామాల్లో ఉంటుంది సార్. ఈ సంకులమ్మ దేవుడు ముందు పూజ చేసి మేము ఏ కార్యక్రమం సరే చేసుకుంటాం. అసలు ఏం చేయాలి చెప్పండి, మీ సాంప్రదాయం ఏంటో మనకు. మాకు ఇది మాకు మా పంట రైతులు మేము చేసేది అది మేము మంచిగా దినాన్ని చూసి కోసుకొని అది మేము జాగ్రత్త పెట్టుకొని ఇక్కడ సంకులమ్మకి మేము పూజ చేసి మళ్ళా రైతులకి మొత్తం చెప్తాం సార్. ఈ విత్తనాలు వల్ల రైతులకి ఇస్తారు. రైతులకి ఇస్తాం. ఈ విత్తనాలు ఇచ్చి ఆ విత్తనాలు ఎత్తుకుని నాటుతారు. వాళ్ళు నాటుకుంటారు. అంటే పూజ చేసిన తర్వాత చేస్తారు. పూజ చేసుకొని వాళ్ళకి నాటుకుంటారు. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉండేటే కదా మనకు, పురాతన నుంచి. ఇక్కడ కిందన్నా విత్తనాల పండుగతో ప్రారంభం అవుతుంది.